ఎన్రోల్మెంట్ పెంచుకోవడము అంటే ముఖ్యంగా ఉన్నటువంటి సంఖ్యను పెంచుకోవడం. ఈ సంఖ్యను ఏ విధంగా పెంచుతాము, మరి మన యొక్క ప్రగతిని తెలియజేయాలి. ఫస్ట్ మన పాఠశాలలో ఏ విధమైనటువంటి ప్రగతి జరుగుతుంది, మన పాఠశాలలోనే అడ్మిషన్స్ ఎందుకు తీసుకోవాలి అనేటటువంటి తెలియజేస్తూ పాఠశాలలో నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో భాగంగానే మన గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి గారు వారు బడిబాట ప్రోగ్రాంలో భాగంగా పేరెంట్స్ మీటింగ్ భాగంగా మరియు అలాగే ఇవాళ కార్యక్రమం ప్రభుత్వ ఆవిష్కరణ ర్యాలీ నిర్వహించాలి. అంటే ప్రభుత్వ పాఠశాల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ ముఖ్య ఉద్దేశం ఇవ్వాలని ఈ భాగంలోనే సర్పంచ్ సభ్యులు ఇట్లా వచ్చి ప్రోగ్రామ్ ముందే ఒక ఏం చెప్పినట్టు విషయం టాపర్స్ ఎవరైతే 500Bలో వచ్చినటువంటి పిల్లలకి సన్మానం చేద్దాం. తర్వాత ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి మనకి ప్రైజ్ మనీతో పాటు ప్రైవేట్ ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు స్పీకర్ జాగరాజా గారికి, అలాగే మళ్ళా రాజేంద్ర గారికి, అలాగే సభ్యులు మహమ్మద్ గారికి మరియు అమ్మాలక్ష్మి గారికి వివో గౌరవ భూదేవి మేడం గారికి మరియు తల్లిదండ్రులకి అందరికీ శుభోదయం. సో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో మంచి మెరుగైన విద్య ఉంటుంది, అన్ని రకాల వసతులు ఉంటాయి, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. సో పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. చైర్మన్ వార్డు మెంబర్ భూదేవి గారికి, అదేవిధంగా మా ఇంకో వార్డు మెంబర్ రమేష్ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభోదయం. ఈ విద్యా వారసత్వంలో భాగంగా మన బడిలో ఎంత స్ట్రెంత్ పెంచుకుంటే అంత బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఉత్తమమైన టీచర్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటుంది, ఇక్కడ క్వాలిఫైడ్ కాని టీచర్సే గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది. కాబట్టి మనం ప్రైవేట్కి పోకుండా ఈ గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంత్ పెంచుకొని మన స్కూల్ని మనం కాపాడుకొని ఉండడం కోసమే ఈరోజు ఈ విద్యా అవసరాలు గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా గత ఎస్ఎస్సీ ఎలక్షన్లో ఎగ్జామ్స్లో ఇంకా ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ ఏమవుతుంది అన్నమాట. మూడోసారి కాదు, ఇది మూడోసారి కాదు, కండక్ట్ చేసినప్పుడు అదే వస్తుంది. ఉత్తమ మార్కులు సాధించి 100% రిజల్ట్ చేసిన స్టూడెంట్స్కి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి మా స్టూడెంట్స్ తరఫున మరియు గ్రామ పంచాయతీ తరఫున అందరికీ సంతోషం, అందరు పాస్ అయ్యారు. కాకపోతే మండల స్థాయిలో రాణించడం కొంచెం చిన్న వ్యక్తి. గత 2 సంవత్సరాలు మండలంలో మనమే టాపర్ ఉంటుంది. సరే, ఇప్పటికైతే బాగానే వచ్చినాయి మార్క్స్, సంతోషం. మరి నెక్స్ట్ సంవత్సరానికి అయితే పిల్లల్ని మీరు చేసిన ఆడవారికి నవ్వలేండి, కాకపోతే ఇంకొంచెం ఇచ్చేసి మనం ఎప్పటి విధంగా మండలంలో టాపర్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ పిల్లలకు ఇప్పుడు 10th అయిపోయిందిగా మేము చాలా రెడీ చేస్తాం, మా ఫ్రీడమ్ ఉంటుంది, మాకు కోడింగ్ ఉండదు, డ్రెస్ కోడింగ్ ఉండదు, ఏముండదని అనే ఒక ఎక్సైట్మెంట్ ఉండొచ్చు. కాకపోతే మీకు అసలు సిస్టమ్ పరీక్ష ప్రిపేర్ కావాలి. మీ గమ్యం చేరాలంటే ఇప్పుడే సరైన మార్గం నేర్చుకోవాలి. మీరు ఏదైతే కావాలనుకుంటారో అది ఇక్కడ టర్న్ పాయింట్. ఇప్పుడు మంచితో ఉంటుంది, చెడుతో ఉంటుంది. మీ ఫీల్డ్లో మంచి మార్గాన్ని ఎంచుకొని ఉత్తమమైన చదువు చదివి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మీకు ఇప్పుడు మీరు చూస్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు ఉంటుంది. మీరు బయటికి కాలేజ్ వెళ్తే అక్కడ డిఫరెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడేమో మన ఊరు వాళ్ళు, మన చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఉండి,
కాకపోతే మీరు నిజామాబాద్కి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా ఏమిటంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. మనకి ఇంకోటి ఏంటంటే అక్కడ మన ఫ్రెండ్స్ సర్కిల్ చూస్ చేసుకుంటూ మన మీద ఆధారపడి ఉంటాం. డిఫరెంట్ ఆఫ్ వస్తారు కాబట్టి మనం మంచి వాళ్ళని చూస్ చేసుకొని మంచి వాటి ప్రయాణించి మన ఊరికి వీడు పలానా ఊరివాడు ముసిడివాడు అని కాకుండా ఓ పలానా ఊరివాడు వీడు మంచివాడు అనే పేరు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకొని మంచి మార్గంలో ప్రయాణించి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం.